హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం నార్మల్గా ఇంట్లోనే వాడుకునే బియ్యంతో అయితే చాలా సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ పులావ్ రెసిపీలోకి వెళ్లే ముందుగా అయితే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే రెసిపీస్ ఉన్నాయి, తప్పకుండా అవి కూడా వాచ్ చేసేయండి. ఈ వీడియోకి ముందుగా అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే చికెన్ ని నీట్ గా వాష్ చేసుకొని అయితే హోల్ గరం మసాలా వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు నాన్ వెజ్ కి కొంచెం ఎక్కువగానే వేస్తారు కదా, సో ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా పౌడర్. ఇదైతే బిర్యానీ మసాలా పౌడర్, మీకు కావాలంటే చికెన్ గరం మసాలా పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక స్పూన్ పెరుగు, అరబద్ద నిమ్మరసాన్ని అయితే పిండుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ గా అయితే పట్టుకోండి. ఫ్రెష్ గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే ఈ మొత్తాన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలుపుకోండి. ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని అయితే ఆ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీకు కావాలంటే మీరు ఇదే ప్రొసీజర్ అయితే బాస్మతి రైస్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్, పులావ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్స్, అవి కూడా చూసేయండి. తప్పకుండా అవి కూడా వాచ్ చేసేసి మీకు నచ్చిన రెసిపీని అయితే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం నూనె వేసుకోండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని అయితే ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇలా నాన్ వెజ్ తోనే కాకుండా ఇంకా వెజ్ లో అయితే వెజ్ పులావ్, అలాగే సోయా పులావ్ కూడా చేసాము, తప్పకుండా అవి కూడా చూసేయండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో కూడా ఇంకా చాలా టైప్స్ అయితే వస్తాయి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఇందులో ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ మాత్రం మీకు కావాలంటే మసాలాలతో పాటు కూడా వేసుకోవచ్చు, మేము ఈ వీడియో క్లిప్ లో మాత్రం ఇప్పుడైతే యాడ్ చేసాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. మ్యారినేట్ చేసుకోండి చికెన్ ని. ఇప్పుడైతే మనం పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని 1 లేదా 2 ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్స్ అయితే ఒక బౌల్ లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో అయితే హోల్ గరం మసాలాను అయితే వేసుకోండి. నేను ఇందులో చూపిస్తున్నాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని అయితే వేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో అయితే మీరు వాటర్ ని పోసుకోండి. వాటర్ క్వాంటిటీ చెప్తాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులో అయితే మీ టేస్ట్ కు తగినంత ఉప్పును అయితే వేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో అయితే ఆయిల్ వేసుకోండి. ఇందులో అయితే మనం ఇప్పుడు చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని అయితే ఈ ఆయిల్ లో అయితే ఒక 80% వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ మనకి ఇందులో ఒక 80% కుక్ అయితే 20% అయితే మనకి రైస్ తో పాటు కుక్ అయిపోతుంది. ఇలా మొత్తం చికెన్ అయితే ఇందులో వేసుకొని అయితే కుక్ చేసుకోండి. మనం కర్రీకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీని అయితే మేము నార్మల్ గా ఇంట్లో యూస్ చేసుకునే బియ్యంతోనే అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మేము యూస్ చేసేది అయితే వడ్లు బియ్యం, ఆ బియ్యంతోనే అయితే ఈ పులావ్ అయితే ప్రిపేర్ చేసాం. చాలా మంది అయితే నార్మల్ బియ్యంతో కుదరదు అనుకుంటారు, కానీ చాలా బాగా అయితే కుదిరింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా చక్కగా అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చికెన్ ని ఒక పక్క అయితే కుక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. అలాగే మనం పక్కన రైస్ ప్రిపరేషన్ కి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మధ్య మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి మనకి వాటర్ అనేవి బాగా బాయిల్ అయిపోయాయి. ఇలా తెరలేటప్పుడు అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అయితే మనం ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోండి. బియ్యాన్ని అయితే ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోండి, ఎందుకంటే వడ్లు బియ్యం కదా, సో నానటానికి కొంచెం టైం పడుతుంది. 1/2 అవర్ కాకపోయినా ఒక 15 మినిట్స్ ముందైనా సరే నానబెట్టుకోండి. ఇలా బియ్యం మొత్తాన్ని అయితే ఈ వాటర్ లో వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఉప్పు మీకు అడ్జస్ట్ అయిందో లేదో అయితే మీరు బియ్యం వేయక ముందే అయితే చెక్ చేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ అయితే వేసుకోండి. మరొక పక్క ఉన్న చికెన్ అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి మనకి ఆల్మోస్ట్ అయితే
రెడీ అయిపోయింది. ఒక పక్క రైస్ కూడా మనకి ఇప్పుడిప్పుడే ఉడుకు పడుతుంది చూడండి. ఈ రైస్ కూడా మనకి ఒక 80% బాయిల్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా అయితే కుక్ చేసుకోకండి, ఒక 80% అయితే సరిపోతుంది. మేము రీసెంట్ గా అయితే గోంగూర చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నిజంగా చాలా బాగా అయితే ఉంది, కానీ వీడియో షూట్ చేయడానికి అయితే కుదరలేదు. మేము కాలేజ్ కి వెళ్ళి వచ్చేసరికి అయితే మా మమ్మీ అయితే ప్రిపేర్ చేసి పెట్టింది. షార్ట్స్ లో ఉంది, కావాలంటే ఒకసారి అయితే చూసేయండి. నిజంగా చాలా బాగా అయితే ఉంది. ఈసారి తప్పకుండా వీడియో మాత్రం తీస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి చికెన్ రైస్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత అయితే మనం ఈ చికెన్ లో అయితే ఉడికించుకుంటున్న రైస్ ని అయితే వేసుకోవాలి ఇలా లేయర్ లాగా. మీకు కావాలంటే దీన్ని 2 లేయర్స్ గా కూడా వేసుకోవచ్చు. మేమైతే 1 లేయర్ గానే వేసాం. ఇలా మొత్తం అన్నాన్ని అయితే ఇలా చికెన్ మీద బాగా నీట్ గా అయితే పరుచుకోండి. రైస్ అండ్ చికెన్ అయితే 80% కన్నా ఎక్కువ మాత్రం ఉడకనివ్వద్దు. 80% కన్నా ఎక్కువ ఉడికిందంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా రాకుండా ముద్దవుతుంది. తర్వాత అయితే పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనానైతే ఇలా చల్లుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా కొంచెం పైనుంచి అయితే వేసుకోండి. ఒకవేళ మీరు 2 లేయర్స్ చేస్తున్నట్లయితే దీని మీద మళ్ళీ అయితే చికెన్ వేసేసి తర్వాత రైస్ మీద అయితే మళ్ళీ ఇలా కొత్తిమీర పుదీనా అండ్ ఆనియన్స్ కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే నేచురల్ గానే ప్రిపేర్ చేసాం. లేకుంటే కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే చూడండి, మనకైతే రెడీ అయిపోయింది చికెన్ పులావ్. మీకు కావాలంటే మొత్తం మిక్స్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా అడుగు నుంచి అయితే కొంచెం తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. మేమైతే మొత్తం మిక్స్ చేసాము, కానీ ఆ క్లిప్ మాత్రం యాడ్ చేయలేదు వీడియోలో. చూడండి, మనకి చాలా సింపుల్ గా అయితే ఇంట్లోనే ఉండే బియ్యంతో చికెన్ పులావ్ అయితే రెడీ. ఇంత మంచి రెసిపీ చెప్పినందుకైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.